భోగపురం ఎయిర్పోర్ట్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ప్రారంభించారు. విమానాశ్రయాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రులు ఉన్నారు. 4727 కోట్లతో భోగాపురం ఎయిర్పోర్ట్ ను నిర్మించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ భవనంలోని ఏర్పాటు చేసిన అతిపెద్ద వీడియో వాల్ ను ప్రధాని పరిశీలించారు. ఈ వీడియో వాల్ లో ప్రదర్శించిన వివిధ పుణ్యక్షేత్రాలు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర చారిత్రక అంశాలను ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. విమానాశ్రయ ప్రాంగణంలోని వివిధ కళాకృతులను మోడీ ఆసక్తిగా పరిశీలించారు. టెర్మినల్ ప్రాంగణంలో ప్రధాని మోడీతో గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం, జీఎంఆర్ ప్రతినిధులు ఫోటో దిగారు. ఓపెన్ టాప్ జీప్ లో వెళ్తూ 13,500 మంది గిరిజన మహిళలు ప్రదర్శించిన థింసా నృత్యాన్ని ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వీక్షించారు. ఓపెన్ టాప్ జీపులోనే సభావేదిక వద్దకు నేతలు వెళ్లారు. బహిరంగ సభావేదికపై ప్రధాని మోడీకి బొబ్బిలి వీణను సీఎం చంద్రబాబు బహుకరించారు. ఈ వేదికపై ప్రధాని మోడీని పొందూరు ఖాదీ కండువాతో సీఎం చంద్రబాబు సత్కరించారు. ఎన్టీఆర్ జిల్లాలో ముసాయిదా ఓటర్ల జాబితాను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అధికారికంగా విడుదల చేశారు. ప్రత్యేక సమగ్ర సవరణ 2026 కార్యక్రమంలో భాగంగా విడుదలైన ఈ జాబితాపై జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 15,89,731 మంది ఓటర్లు నమోదైనట్లు వెల్లడించారు. వీరిలో 7,71,648 మంది పురుషులు, 8,17,936 మంది మహిళలు, 147 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారని చెప్పారు. మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే అధికంగా ఉండటం విశేషమన్నారు. జిల్లాలోని 1936 పోలింగ్ కేంద్రాలు, ఈఆర్ఓ, ఏఈఆర్ఓ కార్యాలయాల్లో ముసాయిదా ఓటర్ల జాబితా ప్రజల పరిశీలన కోసం అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. పేరు, చిరునామా లేదా ఇతర వివరాల్లో మార్పులు, చేర్పులు, తొలగింపుల కోసం సంబంధిత అధికారులకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఎన్టీఆర్ జిల్లాలో ముసాయిదా ఓటర్ల జాబితాను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అధికారికంగా విడుదల చేశారు. ప్రత్యేక సమగ్ర సవరణ 2026 కార్యక్రమంలో భాగంగా విడుదలైన ఈ జాబితాపై జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 15,89,731 మంది ఓటర్లు నమోదైనట్లు వెల్లడించారు. వీరిలో 7,71,648 మంది పురుషులు, 8,17,936 మంది మహిళలు, 147 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారని చెప్పారు. మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే అధికంగా ఉండటం విశేషమన్నారు. జిల్లాలోని 1936 పోలింగ్ కేంద్రాలు, ఈఆర్ఓ, ఏఈఆర్ఓ కార్యాలయాల్లో ముసాయిదా ఓటర్ల జాబితా ప్రజల పరిశీలన కోసం అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. పేరు, చిరునామా లేదా ఇతర వివరాల్లో మార్పులు, చేర్పులు, తొలగింపుల కోసం సంబంధిత అధికారులకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని ఆరుగులోని గ్రామంలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే 2 ఏళ్లలో నియోజకవర్గంలో 9,281 సమస్యలకు పరిష్కారం చూపామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తూ ప్రజా సమస్యలపై లేఖల రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. బాపులపాడు మండలం ఆరుగులను గ్రామంలో స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరిగిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. అనంతరం కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే తనను గెలిపించిన ప్రజల కోసం నిత్యం పనిచేస్తానని, ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని అన్నారు. విమర్శలకు దూరంగా ఉంటానని, అయితే వ్యక్తిగత విమర్శలను సహించబోనని స్పష్టం చేశారు. రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే నీటి సమస్యకు ఉపశమనం లభించిందని, పట్టిసీమ ద్వారా నీరు అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే తీరుపై విమర్శలు చేసిన యార్లగడ్డ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయకుండా లేఖల రాజకీయాలు చేయటం సరైంది కాదన్నారు. రైతుల పట్ల కపట ప్రేమ కాకుండా చిత్తశుద్ధితో వ్యవహరించాలని సూచించారు. గ్రామంలో గత 2 ఏళ్లలో లో వోల్టేజ్ సమస్య పరిష్కారం, సీసీ రోడ్లు, జెడ్పీ ఉన్నత పాఠశాల, ప్రహరీ గోడ, బీసీ కమ్యూనిటీ హాల్,
పంట బోదెల అభివృద్ధి వంటి పనులతో కలిపి 1.89 కోట్ల అభివృద్ధి పనులు పూర్తయ్యాయని తెలిపారు. అదనంగా 73 లక్షల జల్ జీవన్ మిషన్ పనులు టెండర్ దశలో ఉన్నాయని వెల్లడించారు. 2 ఏళ్లలో గన్నవరం నియోజకవర్గంలో మొత్తం 9,281 సమస్యలకు పరిష్కారం చూపామని పేర్కొన్న ఎమ్మెల్యే గన్నవరాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. అనంతరం ప్రజా దర్బార్లో గ్రామస్తుల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తెలుగుదేశం కార్యక్రమం అలాగే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం పేపర్లు కానీ అలాగే నేను శాసనసభ్యుడిగా పోయిన సంవత్సరం సుపరిపాలన తొలిగడుగప్పుడు పాంప్లెట్ ఇచ్చి నేనేం చేశాను, ప్రభుత్వం ఏం చేసింది, అలాగే గన్నవరంకి నేనేం చేశానో పాంప్లెట్ ఇచ్చిన పరిస్థితి. అలాగే 2వ సంవత్సరం కూడా ప్రభుత్వం నుంచి సంక్షేమ అభివృద్ధి ఏ రకంగా జరిగింది, అలాగే గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి శాసనసభ్యుడిగా నేనేం చేశాను అనే లెటర్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగానే ఫ్రైడే గ్రీవియన్స్ కూడా తీసుకుంటే సరిపోతుంది. ఈ గ్రామంలో ఈ మధ్యకాలంలో గ్రీవియన్సే పెట్టలేదని గ్రీవియన్సే పెట్టడం, అధికారులందరూ ఇక్కడికి హాజరవటం, దాదాపు 200 అర్జీలు వచ్చినాయి. ఎక్కువ పెన్షన్లు, విడో పెన్షన్ల గురించి ఇంటింటికి తిరిగేటప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుందని ప్రజలు కితాబిచ్చే పరిస్థితి. నేనేదో శాసనసభ్యుడిగా మాట దాటేస్తాకు అబద్ధాలు ఆటల ఇది ప్రాక్టికల్ గా నిజం. ఒకే ఒక సమస్య ఎక్కువ చోట్ల గత ప్రభుత్వం ఏదైతే రోడ్లు గాలికి వదిలేసిందో, ఈ ప్రభుత్వానికి రోడ్లు గుంటలు ముడిచే దిక్కుమాలి కార్యక్రమం అప్పచెప్పిందో, గతంలో చాలా మంది పరిపాలన చేశారు కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ. కొత్తగా రోడ్లు వేసిన పరిస్థితి చూశాను తప్ప మొట్టమొదటిసారిగా ఈ గుంటలు కూడా పొడుచుకుంటూ వదిలిన దౌర్భాగ్యకర పరిపాలన జరిగిందనేది నిజం. వాటిని చాలా వరకు చేశాం, ఇంకా కొన్ని రోడ్లు చేయాల్సిన అవసరం ఉంది. అది కాకుండా విడో పెన్షన్లు మాకు రావట్లేదనే సమస్య ఎక్కువ మంది చెప్పే పరిస్థితి. రేపు ప్రభుత్వం కొత్తగా రిలీజ్ చేసేట్లో విడో పెన్షన్లు కూడా వస్తాయి. మిగతా అంతా బాగుందని చెప్తున్నారు. అలాగే ఈ నియోజకవర్గానికి సంబంధించి గడిచిన 30 రోజుల్లో దాదాపు 100 కోట్ల రూపాయలు కేటాయించినందుకు ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆరుగాలం కష్టపడే రైతు సోదరుల కోసం పోలవరం కెనాల్ని ఏలూరు కెనాల్ లింకప్ చేయాల్సిన అవసరం ఇది ఎప్పటి నుంచో ఉన్న సమస్య. ఏలూరు కాలువకి రెగ్యులేటర్ లేదు, మనకి 5,000 క్యూసెక్ల వాటరే ఉంది. దాన్ని 25,000 క్యూసెక్లు పెంచమని కోరిందే తడవుగా ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీలో మాట్లాడి ఆయన అడిగితే దానికి 36 కోట్ల కోట ఇచ్చి ఆ పని జరుగుతుంది. అలాగే ఈ గ్రామంలో, ఆరుగోన గ్రామంలో దాదాపు 1,90,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. 2,52,00,000 రూపాయలతో తిప్పరగుంట రోడ్డు వేస్తున్నాం. అది టెండర్ కూడా పిలిచాం. ఏ ఊరు వెళ్ళినా ఇంకా మేము ఓట్లు ఓపెనింగ్ చేయాల్సి ఉన్నాయి. ఓండ్రుపాడు లాంటి చిన్న విలేజ్ లో కూడా 30 లక్షల రూపాయలు పెట్టి సిమెంట్ రోడ్డు వేసాం. మడిచెరలో 90 లక్షలు పెట్టి నాకు మైనస్ వచ్చిన ఎస్సీ కాలనీ రోడ్డు వేసా. నారయప్పారావుపేట రోడ్డు 20 సంవత్సరాల నుంచి లేకపోతే ఆ రోడ్డు వేసా. 1976 నుంచి ప్రసాదం పాడులో కట్టల మీద రోడ్డు లేకపోతే ఆ రోడ్డు వేసి నిన్న ఇంటింటికి ఆ కట్ట మీద తిరిగిన పరిస్థితి. ఈ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడు అవ్వక ముందు, నేను అయిన తర్వాత లాగా పరిస్థితులు క్లియర్ గా ఉన్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్ తన అధికారిక ప్రతినిధుల బృందంతో కలిసి దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి ప్రత్యేక దర్శనం చేసుకుని పూజల్లో పాల్గొన్న జూలియన్ హిల్ బృందానికి ఆలయ విశిష్టతను అర్చకులు వివరించారు. దర్శనానంతరం ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వికే సీనా అమ్మవారి శేష వస్త్రాలు, చిత్రపటం, ప్రసాదాలను అందజేసి సత్కరించారు.
పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సోషల్ మీడియా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా అసెంబ్లీ నగర అధ్యక్షులతో నిర్వహించిన కీలక సమావేశంలో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి సోషల్ మీడియా కార్యకర్త ఒక వన్ మ్యాన్ ఆర్మీలా పనిచేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఆధారాలతో ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో అసభ్య పదజాలం, మార్ఫింగ్ కంటెంట్ కు తావివ్వకుండా రాజ్యాంగబద్దంగా వాస్తవాధారాలతో కూడిన పోస్టులనే ప్రచారం చేయాలని సూచించారు. మెగా డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, నిరుద్యోగ వృత్తి హామీ అమలు చేయడంతో పాటు విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలను విడుదల చేయాలని పార్టీ నేతలు డిమాండ్ చేశారు. గ్రామస్థాయి నుంచి సోషల్ మీడియా నెట్వర్క్ ను బలోపేతం చేస్తూ డిజిటల్ వాలంటీర్ వ్యవస్థను నిర్మించాలని, అక్రమ కేసులు, వేధింపులను డిజిటల్ డైరీలో నమోదు చేస్తామని తెలిపారు. సోషల్ మీడియా ప్రెజెన్స్ అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు దాన్ని ఒక రకమైన ఆర్గనైజ్డ్ దీని కిందికి తీసుకొచ్చాం. గ్రామ స్థాయి వరకు వెళ్ళాం. మీ అందరికీ తెలుసు, ఒక పొలిటికల్ పార్టీగా ఏ రాజకీయ పార్టీకైనా అజెండా పైకి చెప్పినా చెప్పకపోయినా తయారవుతుంది. అధికారంలోకి వచ్చే పార్టీ అయితే అది ఆచరణలో కూడా కనిపిస్తుంది. అది ప్రజలకు అనుకూలంగా ఉండేది, పేద ప్రజలకు అనుకూలంగా ఉండేది, అలాగే హక్కుల కోసం పోరాడే వాళ్ళకు అనుకూలంగా ఉండేది, ప్రజాస్వామ్య పద్ధతులకు అనుకూలంగా ఉండేది. అయితే అది ప్రజల మన్ననలు ఎక్కువ పొందే అవకాశం ఉంటుంది. ఏ పార్టీ అయితే అధికారమే పరమావధిగానో లేదా తాత్కాలికమైన వాటితో బయటపడుతూ అధికారంలోకి వస్తే చాలు, మనం బాగుంటే చాలు అనుకుంటే పార్టీలు అవి కూడా సర్వైవ్ అవుతుంటాయి, నిలబడతాయి. ఆ రోజుకు వేసిన ఎత్తులతో అవి నిలబడుతుంటాయి, పవర్లోకి రావచ్చు. ఒక క్లియర్ కట్ డివిజన్ లాగా చూస్తే దేశంలో మన రాష్ట్రంలో కనపడినంత ఒక డివిజన్, ఒక మంచి చెడు, ఒక వెలుగు చీకటి, ఇట్లా ఒక క్లియర్ కట్ డివిజన్ పార్టీల మధ్య చూస్తే మన రాష్ట్రంలో మాత్రమే కనపడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్థిరమైన, అది పవర్లో ఉన్నా లేకపోయినా ఒక స్థిరమైన రాజకీయ విధానం, రాజకీయం అంటే ప్రజలకు సంబంధించిన విధానాలు, అవే రాజకీయంగా, అధికారం పరమావధి కాదు, అధికారంలోకి వచ్చాక మన లక్ష్యాలు ఏవైతే అనుకున్నామో అవి ఎంతవరకు పూర్తి చేయగలిగాము, ప్రజల కోసం, ప్రజల్లో మమేకమై ప్రజల బాగు కోసం, పేద ప్రజల బాగు కోసం చేయగలమనేదే గీటురాయిగా వ్యక్తిగా అడుగు వేశాడు. ఇప్పుడు ఈ వ్యవస్థను, ఇంత పెద్ద పార్టీని నడుపుతున్నప్పుడు అదే ఫాలో అవుతున్నాం. బహుశా ఇంత తక్కువ కాలంలో ఒక సిద్ధాంత రూపం కూడా తన ఆచరణ ద్వారా పార్టీకి ఇచ్చిన ఘనత కూడా అరుదుగా కనపడుతుంది. అది మన నాయకుడికి మాత్రమే ఉంది, మన పార్టీకి మాత్రమే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఎట్లుంటుందంటే మన శత్రువు కూడా ఒప్పుకోక తప్పనిది, స్థిరమైన అభిప్రాయంతో ఉంటాడు. పేదలకు నిరంతర వైద్య సదుపాయాలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. గొల్లపూడిలోని తన కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్లను ఆయన పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలో ఎక్కువ మంది సీఎంఆర్ఎఫ్ నిధులను వినియోగించుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆయన వెల్లడించారు. పేదలకు నిరంతర వైద్య సదుపాయాలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. గొల్లపూడిలోని తన కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్లను ఆయన పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలో ఎక్కువ మంది సీఎంఆర్ఎఫ్ నిధులను వినియోగించుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆయన వెల్లడించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.